హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకే సైన్స్ అకాడమీ. ఈరోజు కాన్సెప్ట్ 360 సిరీస్లో మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్స్, క్లౌడ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, క్లైమేట్ రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ లో క్లౌడ్స్ ఎలాంటి పాత్ర పోషిస్తాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందాం. సో క్లైమేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన క్లౌడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకి వాటర్ సైకిల్ చూస్తే ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఈ పర్టికులర్ ప్రాసెస్ స్మూత్గా జరగాలి అంటే కూడా మనకి క్లౌడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మరి క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? టైనీ వాటర్ డ్రాప్లెట్స్ కానీ, ఐస్ క్రిస్టల్స్ కానీ హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ చుట్టూ కండెన్స్ అయినప్పుడు క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ని కండెన్సేషన్ అంటూ ఉంటాం. సో కండెన్సేషన్ అనేది వాటర్ సైకిల్లో ఇంపార్టెంట్ స్టెప్. సో ఇప్పుడు క్లైమేట్ రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లౌడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే బోత్ కూలింగ్ అండ్ హీటింగ్ రెండింటికి కూడా క్లౌడ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో కూలింగ్ అనే దాంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన థంబ్ రూల్ ఏంటి? లో హైట్లో ఉండే థిక్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా మనకి సోలార్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫ్లెక్ట్ చేసి దాని ద్వారా ఎర్త్ సర్ఫేస్ కూల్గా ఉండేటట్టు చేస్తాయి. అదే వార్మింగ్ విషయానికి వస్తే కనుక మనకి హైట్లో ఉండే క్లౌడ్స్ ఆర్ హై క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవి థిన్గా ఉంటాయి. ఈ క్లౌడ్స్ అనేవి మనకి అవుట్ గోయింగ్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాప్ చేస్తాయి. దానివల్ల మన ఎర్త్ సర్ఫేస్ కానీ అట్మాస్ఫియర్ కానీ హీట్ అవుతూ ఉంటుంది. సో బోత్ కూలింగ్లో అండ్ హీటింగ్ రెండింటిలో కూడా క్లౌడ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీలో ఎవరైనా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం ఏకే సైన్స్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటితో పాటు మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టైప్ ఆఫ్ క్లౌడ్స్లో ప్రతి దాంట్లో కూడా ఒకసారి ఇమేజ్లో అది ఎక్కడ ఉందనేది అబ్జర్వ్ చేస్తూ స్ట్రక్చర్ని మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రక్చర్ మెమరైజ్ అయితే కనుక మీకు ఆటోమేటిక్గా దాని హైట్ ఏంటి, దాని ఫీచర్ ఎలా ఉంటుంది అనేది రాయడం ఈజీ అవుతుంది ఆర్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ అది ఎలా ఉంటుంది అనేది విజువలైజ్ చేసుకోగలిగితే కనుక మీకు ఫీచర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ట్రై చేయండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే వాటిలో ఫస్ట్ సిర్రస్ క్లౌడ్స్. సిర్రస్ క్లౌడ్స్ అనేవి ఏంటి? జనరల్గా హై ఆల్టిట్యూడ్ క్లౌడ్స్, చాలా ఎత్తులో ఉంటాయి. 8,000 to 10,000 మీటర్స్, 12,000 మీటర్స్ వరకు కూడా వెళ్తాయి అనమాట. ఓకే, సో దీంట్లో ఇవి థిన్ అనమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను, మరి హైగా ఉండే థిన్గా ఉండే క్లౌడ్స్ దేనికోసం హెల్ప్ చేస్తాయి? హీటింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కదా. సో ఇవి కూడా అందుకే. అండ్ ఫెదరీగా ఉంటాయి, అలానే ఆల్వేస్ వైట్ ఉంటాయి. ఇవి గుర్తుంచుకోవాలి. సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే కనుక ఇవి ఉన్నాయి చూసారు, ఇట్లా ఫెదరీగా. ఇవన్నీ కూడా సిర్రస్ క్లౌడ్స్ అనమాట. రైట్, దెన్ ఇవన్నీ కూడా ఐస్ క్రిస్టల్స్తో ఫామ్ అవుతాయి. అందుకోసమని ఎప్పుడు కూడా వైట్ కలర్లోనే ఉంటాయి. రైట్, ఇది గుర్తుంచుకోండి. తర్వాత సెకండ్ వన్ నింబస్ క్లౌడ్స్. నింబస్ క్లౌడ్స్ అనేవి ఏంటి? మీరు ఎప్పుడు కూడా మనకి ఒకటేసారి సడన్గా నల్లగా మబ్బు పట్టేసి వర్షం పడే ఛాన్స్ ఉంటుంది చూసారా, అప్పుడు ఆకాశంలో చూస్తే మనకు కనిపించేవి ఇవే క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటూ ఉంటాం. అదే నింబస్ క్లౌడ్స్ కూడా. సో దాంట్లో మనకి డార్క్ గ్రే కలర్డ్ క్లౌడ్స్ కనిపిస్తాయి, వాటిని నింబస్ క్లౌడ్స్ అంటాం. ఇవి థిక్గా ఉంటాయి. థిక్గా ఉన్నాయి అంటే ఏంటి? జనరల్గా అవి లో హైట్లో ఉంటాయి. సో అందుకోసమని లో అండ్ మిడ్ లెవెల్స్లో ఉంటాయి. అండ్ లో అండ్ థిక్గా ఉన్నాయంటే కూలింగ్కి హెల్ప్ చేస్తాయి. సో ఇవి సన్లైట్ని బ్లాక్ చేస్తాయి, రిఫ్లెక్ట్ చేస్తాయి. దానివల్ల మనకి కంటిన్యూస్ రెయిన్ కూడా అవుతూ ఉంటుంది. రైట్, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇవి షేప్లెస్గా ఉంటాయి. వీటికంటూ ఒక ప్రీ డిఫైన్డ్ షేప్ ఉండదు. రైట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే కనుక థర్డ్ టైప్ మనకి క్యూములస్ క్లౌడ్స్. క్యూములస్ క్లౌడ్స్ అనేవి థర్డ్ టైప్. మనకి ఇవి వైట్గా ఉంటాయి, అలానే కాటన్ లైక్ ఫ్లాట్ బేస్ అనేది ఉంటుంది. సో మనకి ఎలా అంటే ఇలా కాటన్ పత్తి ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి కదా, వీటిని క్యూములస్ క్లౌడ్స్ అంటాం. సో మనకి ఫ్లాట్ బేస్ అనేది ఉంటుంది. ఇవి కూడా ఆల్మోస్ట్గా మిడ్ టు హై ఆల్టిట్యూడ్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యూములస్ నింబస్ కలిస్తే క్యూములో నింబస్ ఉంటాయి చూసారా, ఈ ఫీచర్స్ కంబైన్డ్గా ఉన్నప్పుడు మనకి హెవీ ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది. సో క్యూములో నింబస్ అనమాట. ఇవి టవరింగ్గా ఉంటాయి, అంటే వర్టికల్గా ఉంటాయి అనమాట. టవర్ ఎలా ఉంటుంది, ఇలా వర్టికల్గా ఉంటాయి. దాంతోపాటు ఇవి ఫామ్ అయ్యాయి అంటే ఏంటి? చాలా అధిక వర్షపాతం నమోదవుతుంది. సో లైట్నింగ్, హెవీ రెయిన్ఫాల్, థండర్ స్టార్మ్స్ ఇవన్నీ కూడా వీటితో అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట. ఇవి కాకుండా హైట్ వైజ్ కూడా మనకి కేటగరైజేషన్ అనేది ఉంది. సో దాని ప్రకారం చూస్తే హై క్లౌడ్స్ అంటే సిర్రస్, సిర్రోస్ట్రాటస్. స్ట్రాటస్ అంటే ఏంటి? లేయర్డ్ వైజ్ ఫార్మేషన్స్ ఉంటాయి. అలానే సిర్రోక్యూములస్. సిర్రస్ ఫీచర్స్, క్యూములస్ ఫీచర్స్ అయితే సిర్రోక్యూములస్ అంటాం. సో క్యూములస్ అంటే ఏంటి? కాటన్ ఫ్లాట్ బేస్ టైప్. సో ఇవి గుర్తుంచుకోవాలి, 4,000, 7,000 కిలోమీటర్స్ అని ఇట్లా. మిడిల్ క్లౌడ్స్ అంటే ఏంటి? ఆల్టో. ఆల్టో అంటే మిడిల్ హైట్లో ఉండేవి. ఆల్టో స్ట్రాటస్, లేయర్డ్ వైజ్, ఆల్టో క్యూములస్. దెన్ లో క్లౌడ్స్ స్ట్రాటో క్యూములస్, అలానే నింబో స్ట్రాటస్. సో ఇవన్నీ కూడా లో లెవెల్లో ఫామ్ అయ్యే క్లౌడ్స్. ఇవి కాకుండా వర్టికల్ క్లౌడ్స్ లైక్ క్యూములస్ క్లౌడ్స్, క్యూములోనింబస్ కూడా ఫామ్ అవుతాయి. ఇవి టవరింగ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎక్కువగా హెవీ రెయిన్ఫాల్ని కాజ్ చేస్తూ ఉంటాయి. ఇవే కాకుండా స్పెషల్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా చాలా సింప్లిఫైడ్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ చూస్తే లెంటిక్యులర్.
ఇవేంటి అంటే సాసర్ షేప్లో కానీ లెన్స్ షేప్లో కానీ ఉండే క్లౌడ్స్ని లెంటిక్యులర్ క్లౌడ్స్ అంటాం. మరి ఇవి ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి జనరల్గా అంటే, ఎప్పుడైతే ఎయిర్ అనేది మౌంటైన్స్కి దగ్గరలో వస్తుందో అప్పుడు వేవ్ ఫార్మేషన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి వేవ్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఇలా ఓకే. సో వేవ్ ఫార్మేషన్లో ఫామ్ అవుతూ ఉంటాయి ఇవి, అందుకోసం అని చెప్పి సాసర్ షేప్ లెన్స్ షేప్ అంటూ ఉంటాం. సో ఈ వేవీ ఎయిర్ ఫ్లో ఏదైతే మౌంటైన్స్ దగ్గర ఉంటుందో దానివల్ల ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి టర్బులెన్స్ని క్రాస్ చేస్తూ ఉంటాయి అనమాట. సో టర్బులెన్స్ కాజ్ అవ్వడం వల్ల ఏంటి, పైలట్స్ మనకి ఎయిర్ ఫ్లైట్ని మూవ్ చేసేటప్పుడు ఈ క్లౌడ్స్ మీద చాలా జాగ్రత్తగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇవి టర్బులెన్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఫ్లైట్కి డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని వాళ్ళు కేర్ఫుల్గా ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్ని వాచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే కనుక పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్. సో ఇవేంటి, పోలార్ స్ట్రాటోస్ఫియర్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఎప్పుడు కూడా వింటర్లోనే ఫామ్ అవుతాయి. పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ విండ్స్ అనేవి వింటర్ టైంలో మనకు కనిపిస్తాయి. ఆ పర్టికులర్ రీజియన్లో ఆల్మోస్ట్గా 15 to 25 కిలోమీటర్ హైట్లో కనిపిస్తుంటాయి ఇవి. సో ఇవి షైనీ పర్ల్ లైక్ అపీరెన్స్ని కలిగి ఉంటాయి, ఇర్రేడియేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్. సో పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ అంటే వింటర్ టైంలో ఫామ్ అయ్యేవి, పర్ల్ టైప్ స్ట్రక్చర్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా నాటిక్యులెంట్ క్లౌడ్స్ అనేవి కూడా ఉన్నాయి. మరి ఇవేంటి అంటే 80 to 90 కిలోమీటర్స్ హైట్లో చాలా హైయెస్ట్ లెవెల్లో ఫామ్ అయ్యే క్లౌడ్స్ అనమాట. సో ఇవేంటి అంటే మనకి మిజోస్ఫియర్ ఏదైతే ఉందో, ఎర్త్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఉన్న లేయర్స్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వేటిలో టెంపరేచర్ అనేది హైట్తో పాటు ఇంక్రీజ్ అవుతుందో తెలిసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 2 క్వశ్చన్స్ అడిగాను. లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఏంటి అనేది ఆర్డర్ మెన్షన్ చేయండి. అలానే ఏ లేయర్స్లో మనకి టెంపరేచర్ అనేది విత్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఇక్కడ ఇవన్నీ విజిబుల్ ఎట్ నైట్, ఓన్లీ నైట్ టైంలో విజిబుల్ అవుతాయి ఈ నాటిక్యులెంట్ క్లౌడ్స్ అనేవి. దానివల్ల ఏమవుతుంది, సన్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇది రిఫ్లెక్ట్ సన్లైట్, ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే ఇవి నైట్ షైనింగ్ క్లౌడ్స్ అని కూడా అంటారు. సో సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసే క్రమంలో ఆ రిఫ్లెక్షన్ వల్ల ఇవి ఎక్కువగా షైన్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ స్పెషల్ క్లౌడ్స్గా చెప్పొచ్చు, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన లాస్ట్ టిప్స్ ఏంటి, థిక్ క్లౌడ్స్, లో క్లౌడ్స్ ఎప్పుడు కూడా కూలింగ్కి ఇంపాక్ట్ కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా. అలానే థిన్ అండ్ హై క్లౌడ్స్ ఎప్పుడు కూడా వార్మ్ చేస్తూ ఉంటాయి, ట్రాప్ చేస్తాయి అవుట్ గోయింగ్ హీట్ని. అండ్ మనం గుర్తుంచుకోవాల్సిన బోత్ కూడా క్లైమేట్ రెగ్యులేషన్లో లేకపోతే వెదర్ ఫోర్కాస్టింగ్ విషయంలో మనకి చెప్తూ ఉంటాయి. సో క్లియర్ స్కై ఉంది అంటే ఏంటి, ఖచ్చితంగా వర్షం పడదు. క్లౌడీ స్కై ఉంది అంటే ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ని బట్టి మనం వెదర్ ఫినామినాని అసెస్ చేయొచ్చు కదా, దాన్నే వెదర్ ఫోర్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. With reference to clouds, consider the following statements. First, cirrus clouds are high altitude, thin, feathery clouds composed mainly of ice crystals. Second, nimbostratus clouds are dense, dark, and generally associated with continuous rainfall. Noticulent clouds are highest clouds in Earth's atmosphere, found in the mesosphere. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది రైట్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరి ఈరోజు కాన్సెప్ట్ 366 degreesలో మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్స్, క్లౌడ్ ఫార్మేషన్ ఏంటి అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్తో చూడటం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవి కాకుండా మీరు ఏదైనా కాన్సెప్ట్ 360 సిరీస్లో తెలుసుకోవాలి అనుకున్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సీ యూ అగైన్.